తెలంగాణ ప్రజలకి అందరికీ నా నమస్కారాలు. మా వీడియోని ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉన్న వాస్తవాలు మేము దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాము. మా పేరు మహమ్మద్ చాంద్ పాషా. నేను సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిని. నేను ఒక హక్కుదారిని. నేను ఓటేస్తాను కనుక నాకు అడిగే హక్కు ఉంది. దానికి అడిగింది ఆన్సర్ కూడా ఇవ్వాలి మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. 2 సంవత్సరాల నుంచి మీరేం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు? 2 సంవత్సరాల నుంచి సీరియల్ పంచలేదు, ఇప్పుడు మంచుతున్నారు మీరు. ఇప్పుడు డాక్టర్ గ్రూప్లో ఉన్న వాళ్ళకే సీరియల్ పంచాలని మీరు చెప్పారు. డాక్టర్ గ్రూప్లో లేని వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు డాక్టర్ గ్రూప్లో ఉన్న వాళ్ళు మీరు ఓట్లు వస్తున్నారా? డాక్టర్ గ్రూప్లో లేని వాళ్ళు కూడా ఓట్లు వేస్తున్నారు కదా. మరి మీకు 2 సంవత్సరాల నుంచి ఆలోచన లేనిది ఇప్పుడు ఎందుకు మీకు ఈ ఆలోచన వచ్చింది? అంటే ఇప్పుడు ఓట్ల గురించా? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ గురించా? అంటే సర్పంచ్ ఓట్లు మీకు పడాలన్నా? అంటే మీరేమన్నా ఇచ్చింది హామీని ఏమన్నా మీరు ఇంతవరకు ఇచ్చిరా, ఏమైనా చేసిరా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఉన్న వాస్తవమే కదా నేను చెప్పింది కూడా. తప్పైతే దీంట్లో లేదు కదా. తెలంగాణ ప్రజలు కూడా దీంట్లో గమనిస్తున్నారు కదా. ఇది వాస్తవమా కాదా మీరు చెప్పండి ఇది. ఎందుకంటే ఫస్ట్ మీరు ఏదైనా మాట ఇస్తే మీరు మాట నిలబెట్టుకున్నారా ఇంతవరకు? మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి మీరు చెప్పండి. 6 గ్యారంటీలు మీరు ఎక్కడ పోయినాయి? మీరు చెయ్యని పని, మీ చేతగాని పని ఎందుకు ప్రజలకు చెప్పి మీరు మోసం చేస్తున్నారు? అంటే మీరు ఇంద్రమ్మ సీరే ఇచ్చి వాళ్ళకి 5 సంవత్సరాలు బోనసులు చేయాలని చేస్తున్నారు మీరు. మీ విలేజ్లలో ప్రతి ఒక్కరు పంచాయత్ సెక్రటరీ ఆఫీసులలో ఇంద్రమ్మ సీరియల్ పంచిరు కదా. డాక్టర్ గ్రూప్లో ఉన్న వాళ్ళకు కూడా సరిగా పంచలేదు, అవి అమ్ముకున్నారు కూడా. దీంట్లో చాలామంది మహిళలు కూడా ఆరోపిస్తున్నారు. మీరు ఇచ్చిన ఇంద్రమ్మ సీరియల్ కూడా చాలా మందికి అందలేదు, అమ్ముకున్నారు కొంతమంది. ఇప్పుడు విలేజ్లలో అక్క చెల్లెల్లో మీరు కొట్లాడబెట్టిస్తున్నారు. ఇది ఇంద్రమ్మ సీరియల్ అని ఎందుకు పథకం పెట్టిర్రు? ఎందుకు ఈ స్కీమ్ పెట్టిర్రు? మీరు ఇచ్చిన ఏదైనా స్కీమ్లు ఏదైనా స్కీమ్లు మీరు అమలు చేశారా అని నేను అడుగుతున్నాను. నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడుగా నేను అడుగుతున్నాను. నాకు పూర్తి హక్కు ఉంది. నేను ఓటేస్తాను కనుక నాకు పూర్తి హక్కు ఉంది. నేను అడిగింది మీరు ఆన్సర్ ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి గారు. మీరంతలో మీరు సీఎం కాలేదు. మా సొంటోళ్ళు ప్రజలు ఓటేస్తే మీరు సీఎం అయ్యారు. మా సొంటోళ్ళు ఓటేస్తేనే మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినారు. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు మీరు ఇచ్చిన ఇంద్రమ్మ సీరియలు అమ్ముకున్నారు. సరిగ్గా ప్రజలకు విలేజ్లలో మండలాలలో అందలేదు. అంటే ఇవి ఇంద్రమ్మ సీరియల్ ఎందుకు పథకం పెట్టిరు? ఎందుకు ఇవి కొట్లాడబెట్టిస్తున్నారు? దీనికి మీరు ఆన్సర్ ఇవ్వండి. అసలు మీరు ఏదైనా హామీ ఇస్తే ఒకటైనా హామీ అమలు చేశారా? మీకు ఇచ్చిన హామీలే అమలు చేసేందుకు సాతనైతే లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, కార్యకర్తలకు కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు కూడా చెప్తున్నాను, ఎంపీటీసీ జంపీటీసీలకు కూడా చెప్తున్నాను. ఎందుకు ప్రజలకు మోసాలు చేస్తున్నారు? ఎందుకు ప్రజలకు పైసలు ఇచ్చి ఓట్లు వేపించుకుంటున్నారు? ఎందుకు ఆశ చూపిస్తున్నారు? మీ 1000 రూపాయలు మీరు ఇచ్చి 5 సంవత్సరాలు బానసులు చేస్తున్నారు నా తెలంగాణ అక్క చెల్లెలకు. ఎందుకు? అసలు ఎవడైతే డబ్బులు ఇస్తారో, ఓటేయమని చెప్తారో వాళ్ళకు చెప్పులతోటి కొట్టాలి నా తెలంగాణ ప్రజల అక్క చెల్లెలకు చెప్తున్నాను. 24 గంటలు ఎవరైతే మీకు సేవలు చేస్తాడో, ఎవరు మీకు పనులు చేస్తారో వానికి ఓటేయాలి. ఈ ఇంద్రమ్మ సీరియల్ ఇచ్చి మీకు 5 సంవత్సరాలు బానసులు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జంపీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక్క ఇంద్రమ్మ సీరియల్ ఇచ్చి మీకు విలువైన ఓటు వేపించుకుంటున్నారు. మన ఓటు విలువ 1,00,000 రూపాయలు. మీకు తెలియజేస్తున్నాను, మోసపడద్దు. ఎన్ని కాలాలు మనము ఈ బానిసలు బతకాలి. ఏందిరా అంటే రారాని అబ్బాని సత్తా చెప్పియాలి మనం. ఎందుకంటే
మన ఓట్లతోటి వీళ్ళు కొన్ని కోట్లు సంపాదించుకుంటున్నారు, మన ఓట్లతోటి వీళ్ళు 10,000 సంపాదించుకున్నారు. ప్రతి ఒక్కరికి మనం ప్రజలు జీతాలు ఇస్తున్నారు, ప్రతి ఒక్క వస్తువుకు మనం ట్యాక్సులు కడుతున్నాము. ఆ ట్యాక్సుల డబ్బులతోటే ఈ నాయకులకు మనం జీతాలు ఇస్తున్నాము, గవర్నమెంట్ అధికార వాళ్ళకు జీతాలు ఇస్తున్నాము. మనకు పూర్తిగా హక్కు ఉంది. ఎవడైనా ఎమ్మెల్యే కానీ, విలేజ్ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెంపీటీసీ కానీ, కౌన్సిలర్స్ కానీ ఎవరైనా పని చేయకపోతే ఇట్లా గల్లబట్టి నడదీసి అడిగే సత్తా మన దగ్గర ఉంది. ఎందుకంటే మన విలువైన ఓటు వేసి మనం వాళ్ళకి గెలిపించుకున్నాము. అయితే 5 సంవత్సరాలు ఒక్కసారి ఇంటికి వస్తారు, కాళ్ళు మొక్కుతారు, బతీలాడతారు, ముడ్డి కరుగుతాడు. అయ్యా మనకు బతీలాడి అయ్యప్పదేవి కాళ్ళు మొక్కి బతీలాడి ఓట్లు వేపించుకున్నాడు. అసలు నాయకుడేనా? పైసలకు 1000 రూపాయలు ఇచ్చి ఆశ చూపించి మనకు 5 సంవత్సరాల దాకా బానిసలు చేస్తున్నారు నాయకులు. అదేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, నీతి నిజాయితీగా సపోర్ట్ చేయండి. ఎవరైతే మనకు ప్రజలకు సేవలు చేస్తాడో, ఎవడైతే ప్రజలకు మనకు మేలు చేస్తున్నాడో 24 గంటల నుండి ప్రజలకు సేవ చేసడానికి ఓటేయాలని నా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. నా గురించి మీకు అందరికీ తెలుసు, నేను ఒక ప్రజాసేవకుని, మీ ఒక ప్రజానాయకుడిని. అవునండి, నాకు ఎవరైనా విలేజ్లలో తప్పులు చేస్తూ ఉంటే, బెదిరిస్తూ ఉంటే నాకు తెలియచేయాలని నా అక్క చెల్లెలకు చెప్తున్నాను. నా నంబర్ కూడా ప్రతిసారి ఇస్తున్నాను నేను. నా నంబర్ 8977833307 సోషల్ వెల్ఫేర్ సొసైటీ. నేను అధ్యక్షుడిని, నేను ఓటు హక్కుదాన్ని. నేను ఓటేస్తాను కనుకనే నాకు పూర్తిగా అధికారం ఉంది. అడిగింది ఆన్సర్ ఇవ్వలేరు, విలేజ్ సర్పంచ్లు కూడా ఇయ్యరు, ఎమ్మెల్యే ఇయ్యరు, జెంపీటీసీ కౌన్సిలర్ కూడా సమాధానం ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేస్తున్నారు. మేము ఉన్నదన్న చెప్తున్నాము, మేము ఉన్నదన్న చెప్తే మా మీద అక్రమ కేసులు పెడతారు ఈ నాయకులు. ఇది తప్పు. ఈ సొంటలకు సమాధానం బుద్ధి చెప్పాలని నేను తెలంగాణ ప్రజలకు, అక్క చెల్లెలకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. 6 గ్యారంటీలు చెప్పి మనకు నిండగా ముంచేశారు. 6 గ్యారంటీలు ఏం చేశారండి? 500 గ్యాస్ ఇస్తానని మోసం చేసిండు కదా, నెలకు మహిళలకు 2500 ఇస్తానని మోసం చేసిండు కదా, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారని మోసం చేశారు కదా. మనకు ఎవరికైనా ఏమైనా పథకాలు అమలు చేశారా? ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తారని మోసం చేశారు కదా. హ్యాండిక్యాప్ కుంటి వాళ్ళకు 6,000 రూపాయలు పింఛన్ ఇస్తారని మోసం చేశారు కదా. మరి ఎలా నమ్ముతున్నారు? నేను అడుగుతున్నాను, ప్రజలకు ఎలా నమ్ముతున్నారు? ఎట్లా ఓటేస్తున్నారు? అంటే 1,000 రూపాయలు తీసుకొని ఓటేస్తున్నారా? అది తప్పు, చట్ట ప్రకారం నేరము. మనం ఎవడైతే మనకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేపించుకుంటారో వానికి చెప్పులతో సమాధానం బుద్ధి చెప్పాలని నేను తెలంగాణ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. దయచేసి దీంట్లో చాలా మంది కూడా కొంతమంది మీడియా మిత్రులు కూడా కాంగ్రెస్కు బానిసలేరు, బీజేపీకు బానిసలేరు, టీఆర్ఎస్ పార్టీకి కూడా బానిసలేరు, ఎంఐఎం పార్టీకి కూడా బానిసలేరు. కానీ మనం బానిసలం కాము, మనము బానిసలు కాదు. మనం ఇట్లా చెమటలు పుట్టించి కష్టపడి మనం సంపాదించి వీళ్ళకు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మనం జీతాలు ఇస్తున్నామండి. గవర్నమెంట్ అధికార వాళ్ళకు మనం జీతాలు ఇస్తామండి. మన జీతగాళ్ళు వీళ్ళు. ఎస్, ఒక కలెక్టర్ అయినా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీ ఆఫీసర్ అయినా ప్రతి ఒక్కరికి మనం ప్రజల జీతాలు ఇస్తున్నాము. మనకు అడిగే హక్కు ఉంది. అసలు గవర్నమెంటే మనము గవర్నమెంటే చేస్తాము. గవర్నమెంట్ చేసేది మనమే, గవర్నమెంట్కి పడగొట్టేది కూడా మనమే. అందుకే దయచేసి నా తెలంగాణ ప్రజలకు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి. ఎక్కడ న్యాయం ఉంటే ఎక్కడ సపోర్ట్ చేయాలి, అన్యాయానికి ఎదిరించాలి. ఎందుకంటే మన బాధ్యత ఉంది, అది మన బాధ్యత ఉంది. మన వాస్తవం మనం చేసేది, మనం ఒక మంచి పనులు, అవినీతి పనులకు ఎవడైతే చేస్తున్నాడో వానికి భయపడద్దు, సమాధానం బుద్ధి చెప్పాలని కూడా నేను మీకు చెప్తున్నాను. ఒకడు భయపడిస్తే వానికి ఓటు వేయద్దు, వాడు బెదిరిస్తే ఓటు వేయద్దు. వానికి చెప్పులతోటి మీరు సమాధానం బుద్ధి చెప్పాలి. అంటే మన ఓటుతోటే సమాధానం బుద్ధి చెప్పాలి. మన చాలా విలువైన ఓటు, మన ఓటు విలువ 1,00,000 రూపాయలు విలువ మన ఓటు. మన ఓట్లతోటి కొన్ని కోట్లు సంపాదించుకుంటున్నారు. ఈ నాయకులకు సమాధానం బుద్ధి చెప్పాలని నేను తెలంగాణ స్టేట్ నా అక్క చెల్లెలకు అందరికీ తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.